సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ అయితే ఒక స్టోరీ చదివినాను సార్. అది మన జెన్ స్టోరీస్ అనే దాంట్లో స్టోరీ బాగున్నది సార్. అది ఓకే, ఏంటిది అది? అది ఒక కాకి కథ సార్. కాకి కథ, ఓకే. ఇంగ్లీష్లో రావేన్ అంటారా సార్? క్రో కదా, ఈ వాడు కూడా ఉంది. అవునా? ఓకే ఓకే సార్. అయితే ఒక కాకి తను ఎప్పుడు బాధపడుతుందట సార్. చాలా బాధపడుతుందట. అది ఎందుకు అంటే నల్లగా ఉన్నాను, తర్వాత తనని ఎవరు దగ్గర కానిస్తలేరని అది విపరీతమైన దుఃఖంలో ఉంటుందట. అది ఒక చెట్టు కొమ్మ మీద ఉండి ఇట్లా ఫీల్ అవుతుందట సార్. నా లైఫ్ ఏమున్నది, నన్ను ఎవరు దగ్గర రానిస్తలేరు, నన్ను చూస్తే చాలు దూరం దూరం జరుగుతారు, నా లైఫ్ బాగలేదు అని బాధపడుతుంది. గొంతు మంచిగా లేదు, నా రూపం మంచిగా లేదు, బాగలేదని విపరీతంగా బాధపడుతుందట సార్. బాధపడేటప్పుడు ఆ చెట్టు కిందనే ఒక జెన్ మాంక్ అనే మెడిటేషన్లో ఉన్నాడు సార్. ఇది ఏడుస్తుందట. ఏడుస్తే తన కన్నీటి చుక్క అనేది తన నుదుటి పైన పడ్డదట సార్. పడేటప్పుడు ఆయన ఒకటేసారి ఆ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చి పైకి చూసినాడు సార్. పైకి చూసేసరికి ఆ కాకి అనేది అక్కడ ఉన్నది. ఏంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగిందట. నాకు మస్తు సమస్యలు ఉన్నాయి, నువ్వేమైనా తీరుస్తావా అని అంటదట. నిజంగానే నీకు సమస్య ఉంటే నేను తీరుస్తా, నీ సమస్య ఏంటిది అని అడుగుతారట. ఇగో నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నేను నల్లగా ఉన్నా, నేను రాగానే పక్కగా జరిగిపోతున్నది, ఇంకొకటి నా రూపం కూడా బాగాలేదు, నా మీద నాకే కొద్దిగా ఆత్మ న్యూనత అనేది ఉన్నది అని అంటది. అన్న తర్వాత మరి ఏం కావాలనుకుంటున్నావు అంటే, నాకు అవకాశం ఉంటే నేను హంస లెక్క మారుదాం అనుకుంటున్నా, హంసనైతున్నా అని అనుకుంటున్నా. అయితే బాగుంటుంది, హంసగా పుడితే బాగుంటుంది, హంస తెల్లగా ఉంటుంది కదా సార్ అని అన్న తర్వాత ఆయన వెంటనే ఆ జన్మాంకి ఏమంటాడట అంటే, నేను నిన్ను హంసగా మారుస్తా, నాకు ఆ శక్తి ఉంది, కానీ ఒక్కసారి పోయి ఎంక్వైరీ చేసుకురాపో, ఎందుకంటే మళ్ళీ నాకు రెండవ అవకాశం లేదు, ఒకే అవకాశం మాత్రమే ఉంది, ఈ ఒక్క అవకాశం మాత్రమే నేను మార్చగలుగుతా. ఒకవేళ నేను నిన్ను హంసగా మార్చిన తర్వాత నువ్వు అది బాగాలేదు అంటే నేనేం చేయలేను, సో ఒక్కసారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకురాపో అని చెప్తా సార్. హంస దగ్గరికి వెళ్తుంది సార్. హంస దగ్గరికి వెళ్ళిన తర్వాత, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు, అసలు చూస్తేనే ముద్దొస్తుంది నీ రూపం, నేను నీలా మారదాం అనుకుంటున్నా, ఎంత బ్యూటిఫుల్ లైఫ్ అని హంసతో అంటుంది సార్. అన్న తర్వాత ఆ హంస ఇమ్మీడియట్గా ఏమంటుంది అంటే, నీకు అంత బ్యూటిఫుల్గా కనబడుతున్నా, ఒకటే రంగు, అది తెల్లగా ఉన్నా, ఏ కొద్ది మట్టి అంటినా మురికిగా అయిపోతున్నా, అసలు ఈ కలర్ నీకెట్లా నచ్చింది, అంత బాగేం లేను అని అంటది. అన్న తర్వాత అది ఆ కాకి డైలమాలో పడుతుంది సార్. మళ్ళీ అరే నేను హంస గొప్పది అనుకొని వస్తే ఇట్లా అంటుంది ఏందని అన్న తర్వాత హంస ఏమంటుంది అంటే, నిజానికి ప్యారెట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, నాకే ఇంకో అవకాశం అయితే ఉంటే నేను ప్యారెట్గా పుడదాం అనుకుంటున్నా అంటది. అనగానే హంసతోని ఇమ్మీడియట్గా టాక్ మానేసి ప్యారెట్ కోసం వెతుకుడు స్టార్ట్ చేస్తుంది సార్. కొంత సమయానికి ఒక చెట్టు కొమ్మ మీద ప్యారెట్ ఉంటుంది సార్. ప్యారెట్ దగ్గరకు మళ్ళీ సంభాషణ స్టార్ట్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు, ఎంత కలరు బాగుంది, ముక్కేమో రెడ్గా ఉంది, మిగతా ఇట్లా గ్రీన్ కలర్లో ఎంత బాగున్నావు నువ్వు, సో నేను నీలా అవుదాం అనుకుంటున్నాను అంటుంది. అవునా, నాలా అవుతావా అంటే నీకేం నచ్చిందంటే నీ కలర్ అని చెప్తుంది సార్. అనగానే ఏమంటుంది అంటే, ఇగో నువ్వు ప్యారెట్ అనుకుంటున్నావు కానీ ఎప్పుడు ఏ వేటగాడు వచ్చి బంధిస్తారా అని బాధ ఉంది. ఏం చేస్తారు, నాకు సంబంధించిన మా చుట్టాలను వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు, పంజరంలో తీసుకెళ్ళి బంధిస్తారు, ఇంట్లో అట్రాక్షన్గా పెట్టుకుంటున్నారు, జాతకాలు చెప్పడానికి పెట్టుకుంటున్నారు, రకరకాలుగా వాడుకుంటున్నారు, అదొక్క భయం ఉంది. ఇంకొకటి నువ్వు అంటున్నావు చూడు, నేను అంత అందంగా ఏం లేను, నిజంగా అందంగా ఉన్నది అంటే పికాక్ అందంగా ఉంటుంది అని చెప్తారు సార్. అనుకుంటాను మళ్ళీ డైలామాలో పడుతుంది, అసలు నిజంగా పికాక్ కదా అందంగా ఉండేది అని వెంటనే పికాకు ఎతకడం స్టార్ట్ చేస్తారు సార్. ఎంతసేపటికి పికాక్ దొరకదు సార్. లాస్ట్ చివరిగా పికాక్ ఒక జూలు ఉన్నదని తెలుసుకుంటుంది సార్. తెలుసుకొని జూ దగ్గరికి వెళ్తారు సార్. జూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ జూలో ఉంటుంది, చాలామంది విజిటర్స్ వస్తారు, చూస్తారు, వెళ్తూ ఉంటారు.
కొద్ది సమయం ఆగి లోపలికి వెళ్తుంది సార్. అది వెళ్ళిన తర్వాత అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, నేను ఖచ్చితంగా పికాక్ని అవుతా ఇక అసలు ఇవన్నిటికంటే ఎంత బాగుంది, రకరకాల ఎంత బాగున్నావు, నీ ఆ ఫెదర్స్ ఎంత అందంగా ఉన్నాయి అని అంటది. అనుడితోనే పికాక్ బాగా కోపం వస్తుంది, నీ బొంద నేనేమో ఆనందంగా ఉన్నా, నువ్వు నన్ను ఆనందంగా ఉన్నా అంటున్నావు, అసలు మేము ఎప్పుడన్నా ఆనందంగా ఉన్నామా? ఆ అడవిలో ఉన్నప్పుడు ఎవడెంబడి పడతాడో తెలియదు, ఎవడు మా ఈకలు తీసుకుంటాడో వాడిని ఎప్పిస్తాడో మాకు తెలుస్తుంది. భయంగా బతుకుతున్నాం, విపరీతమైన నొప్పి ఉంటుంది, ఎక్కడ ప్రశాంతంగా ఉండలేదు, ఎప్పుడు జనాలు మా ఎంబడ పడుతున్నారు, పారిపోవడం తప్ప మా బతుకు వేరే అర్థం ఉండలేదు. చివరికి దొరికితే వాడేం చేసి తీసుకొచ్చి జూలో పెట్టిండు, అసలు తిరిగే స్వేచ్ఛ కూడా లేదు. నాదేం బతుకు, ఒక పంజరంలా ఒక జూలో బతుకుతున్నా. నిజంగా చెప్తున్నా, నిజంగా స్వేచ్ఛ ఏంటంటే నీది నిజమైన స్వేచ్ఛ. నాకు ఇంకో అవకాశం ఉంటే నీ లెక్క పుట్టాలనుకుంటున్నా, ఎందుకంటే నిన్ను ఎవడు ముట్టుకోడు. నువ్వు పక్కగా వచ్చున్న వాడు పక్కగా జరిగిపోతాడు తప్ప నేను ఎవడు ముట్టుకోడు. నేను స్వేచ్ఛ వదిలేస్తావు. నువ్వు చెట్టు మీద ఉన్న బాధ లేదు, నువ్వు కింద ఉన్న బాధ లేదు, వాని పక్కకున్న బాధ లేదు, ఏ జంతువు పక్కకున్న బాధ లేదు, మనిషి పక్కకున్న బాధ లేదు, అత్యంత స్వేచ్ఛగా తిరుగుతున్నావు. లైఫ్ అంటే నీదబ్బా, ఇంకొక జన్మ ఉంటే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా కాకినే కొడతాను. ఆ తర్వాత వెంటనే ఆలోచన చేస్తుంది. అప్పటి వరకు విచారంగా ఉన్న కాకి వెంటనే దాని మైండ్ లోపల ఒక రకమైనటువంటి ఎన్లైటన్ అయిపోతుంది సార్. అదిగా ఫుల్ సంతోషంగా ఎగురుకుంటూ ఆడుతూ పాడుతూ అప్పటి వరకు భారంగా ఎగిరిన ఆ కాకి చాలా ఫ్రీడమ్తోనే హ్యాపీగా ఇట్లా సింగ్ అవ్వుకుంటూ పోయి డైరెక్ట్ ఆ మాంకు దగ్గరికి వెళ్ళి ఆయన భుజాల మీద వాలి, నాకు గురువా ఈ లైఫ్ అద్భుతంగా ఉంది, కృతజ్ఞతలు అనుకుంటే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది సార్. ఓకే, సో ఇప్పుడు ఇది మనం దీన్ని గమనిస్తే సార్, అసలు ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి విలక్షణమైన అద్భుతం కదా. అవును, ప్రతి వ్యక్తి విలక్షణమైన. అవును, అంటే ఇప్పుడు నీలాంటి ఒక వ్యక్తి ప్రపంచంలో మరెక్కర లేరు. ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వేరు, నీ తల్లిదండ్రులు వేరు. నీ ఏదో కొంత రూపంలో ఎక్కడన్నా ఉంటే కూడా వాళ్ళ దేశం వేరు, నీ ప్రాంతం వేరు, నీ చదువు వేరు, నీ జ్ఞానం వేరు, నీ రూపం వేరు. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ కదా. సో అట్లాంటప్పుడు చాలా మంది కూడా చూస్తూ ఉంటాం, అబ్బా నా ముక్కు మంచిగా లేదు, నా కాలు మంచిగా లేవు, కన్ను మంచిగా లేదు, ఏదో ఒక లోపం పెట్టుకొని బాధపడతా ఉంటాం. ఫిజికల్ ఫామ్ సార్ కదా. మనం ఇంకా ఉన్నాయి మానసికంగా, డబ్బులు కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏ దానికి అంటే బుద్ధుడు ఒక మాట చెప్తాడు, ఏంటదంటే సార్ అందరూ దుఃఖితులే సార్, ఆల్ ఆర్ సఫరర్స్ సార్. మనం ఏమనుకుంటుంటామంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు ఏమో అని మనం అనుకుంటాం, వాళ్ళు బంగ్లాలు ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు, లేకపోతే వాడు కోటీశ్వరులు, ఇట్లా అనుకుంటాం తప్ప నిజానికి ఎవరు బాగుంటారు అంటే మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే మానసిక ఆలోచనల్ని కట్టడి చేసుకోగలిగి, లేదంటే ఆలోచనల్లో ఒక సామరస్యం ఉండి వివేకంతో ఉండగలిగి, జీవితాన్ని అర్థం చేసుకోగలిగి, దేన్ని పట్టుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కోటీశ్వరులు కాదు, అసలు వాళ్ళకు పోలే మరొకటి ఏది లేదు. అవును, కాబట్టి నువ్వు నీ లోపాలని చూడడం మొదలు పెడితే ఎప్పుడు నీకు లోపాలే కనిపిస్తాయి. లోపాలను చూడడం కాదు, మనము ఉన్నంతలో మనమే మనం యూనిక్ అని అనుకున్నాం కదా. సో మన లక్షణాలని ఓకే ఏవైనా లేకపోతే వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాము. అంత మాత్రాన మనం ఇంకొకరిని పోల్చుకోవాల్సిన పనే లేదు. నువ్వు పోల్చుకుంటే నువ్వు ఎన్నడు కాకి కోకిల ఎన్నడూ కాదు కదా, అవుతుందా? కాదు, ఎన్నడూ కాదు. కాబట్టి నీ ఉన్నంతలోనే నువ్వు సంపూర్ణంగా మారేది ప్రయత్నం చేయాలి కదా. గుణాల పరంగా నువ్వు మారడానికి అవకాశం ఉంది, కానీ రూపపరంగా కూడా నువ్వు ఏదో మాస్కులు వేసో లేకపోతే ఇంకేదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నా కదా, అది మళ్ళీ అది కూడా కృత్రిమమే, అది సహజం కాదు. కాబట్టి మనం తప్పకుండా మన ఉన్న జీవితాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఒక సామరస్యాన్ని సాధించే స్థితికి వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా మనం బయటతో పోల్చుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. కనుక మంచి ఒక గుణపాఠాన్ని నేర్పే పిల్లలకు వినిపించాలి. మంచి సార్.